హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అనిల్. ఏంటి మా ఇంట్లో కొత్త వాళ్ళెవరో కనిపిస్తున్నారనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇప్పటి వరకు నా వ్లాగ్స్‌లో ఆర్ షార్ట్స్‌లో మీరెక్కువ నన్ను, అమ్మని, వియాన్ని ఆర్ అనిల్‌ని అప్పుడప్పుడు అలా చూసుంటారంతే. బట్ ఈరోజు కొత్త వాళ్ళు ఉన్నారేంటని అనుకుంటున్నారా? మా అన్నయ్య వాళ్ళొచ్చారనమాట. సో, మా అన్నయ్య అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళొచ్చారనమాట. సో, వాళ్ళు మొరొకోలో ఉంటారు. వీసా స్టాంపింగ్ కోసం ఇండియా వచ్చారనమాట. వాళ్ళొచ్చి 1 వీక్ అయింది. 1 వీక్ ఊరెళ్ళొచ్చారు. సో, ఇంకా ఈరోజు వాళ్ళకి ఈవినింగ్ రిటర్న్ జర్నీ ఉంది. సో, రిటర్న్ 9:30 నైట్ 9:30కి ఫ్లైట్ అనమాట. సో, ఇంకా ఆ రోజు వ్లాగ్ షూట్ చేశాను. ఆ డే అంతా టైమ్ స్పెండ్ చేసినది మేము బయటకెళ్ళాము. లంచ్ పార్టీ ఇచ్చాడు అన్నయ్య. సో, అదంతా వ్లాగ్‌లాగా షూట్ చేశాననమాట. చూస్తూ ఉండండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అనమాట మార్నింగ్. యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా బయటకెళ్దామన్నారు. బట్ ఫైనల్‌గా లంచ్‌కి డిసైడ్ అయ్యారనమాట. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్‌కి గూడా వెళ్ళాలి అంటే కొంచెం హెవీ అవుతుందని జెప్పేసి. సో, ఇంకా ఆ రోజు అందరూ దోసలు తింటామన్నారు కాబట్టి ఇంకా అందరికీ దోసలేసేసాననమాట టిఫిను. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్‌మెంట్ ఉంటది మా ఇంట్లో. ఏంటంటే ఒకరికి ప్లెయిన్ దోస కావాలి, ఒకరికి ఆనియన్ దోస కావాలి, ఒకరికి ఎగ్ దోస. మెయిన్‌గా మా అనిల్‌కి ఎటువంటి దోస వేసినా సరే ఫైనల్‌గా ఎగ్ దోస మాత్రం ఉండాలి. సో, ఇంకా ఆ రోజు ఎవరికి ఏ ఏ టైప్ ఆఫ్ దోస కావాలితే ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇచ్చేసాననమాట. ఎందుకంటే ఎలాగో లంచ్ ప్రిపరేషన్స్ లేవు కాబట్టి, లంచ్ ప్రిపరేషన్స్ ఉంటే అన్నీ చేయడం అవ్వనే అవ్వదు. సో, ఇంకా కొంచెం టైం ఉంది కదా అని ఎవరు అడిగినట్టు వాళ్ళకి టిఫిన్స్ చేసి పెట్టేసాను. ఇంకా మా వియాన్‌కి ఎవరైనా వచ్చారంటే ఇంటికి వాడికి ఎంత హ్యాపీ అయిపోతాడో. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే ఉంటాం కదా! ఎవ్రీడే. దట్ టూ నాకు, అనిల్‌కి కూడా ఇంట్లో జనం ఉండి నిండుగా హడావిడిగా ఉంటే ఇష్టమనమాట. సో, ఊర్లో అయినా సరే మాకు అలానే ఉంటది యాక్చువల్‌గా ఊర్లో. సో, ఇక్కడ గూడా మాకెవరైనా ఇంటికొస్తే ఇంకా అలా ఇష్టమనమాట. సో, అదే వచ్చినట్టుంది వియాన్‌కి గూడా. సో, ఇంకా వియాన్‌కి ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు ఎవరైనా ఇంటికొచ్చినా ఆర్ ఎవరైనా మేము ఎక్కడికన్నా ఎవరింటికైనా వెళ్ళినా వాడికి చాలా ఇష్టమనమాట జనాలుంటే చుట్టూ. సో, ఇంకా మా అనిల్‌కి ఇది ఎప్పుడు రిక్వైర్‌మెంట్ దోసలేసినప్పుడు. ఎగ్ దోస మాత్రం కంపల్సరీ ఉండాలి. అది గూడా ఆయనే వేసుకోవాలొచ్చి. సో, ఆయనకి నచ్చినట్టే చేసుకుంటాడనమాట. ఇంకా లంచ్‌కి బయటకెళ్తాము అని చెప్పాను కదా! సో, యాక్చువల్‌గా ఇక్కడ మేము డిస్కషన్ అనమాట. ఎక్కడికెళ్ళాలి, ఏంటి అని. సో, ఎన్ని ఆలోచించినా అదే బిర్యానీ అవే ఉంటాయి. యాక్చువల్‌గా నేను ఇలా ఉన్నప్పుడు ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు నేనైతే బఫెట్‌కే ప్రిఫర్ చేస్తా అనమాట. వీళ్ళందరేమో లేదు నార్మల్‌గా ఎళ్దాము బఫెట్ వద్దంటారు. బట్ నేను మాత్రం బఫెట్‌కే ప్రిఫర్ చేస్తాను. నాకెందుకో అదే ఇష్టము. ఎక్కువ మందున్నప్పుడు ఎన్ని ఆర్డర్స్ పెట్టుకొని తిన్నా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. సో, ఇంకా ఫైనల్‌గా డిసైడ్ అయ్యాం ఎక్కడికెళ్తున్నాం అని చెప్పేసి. సో, ఇంకా అందరివి బ్రేక్‌ఫాస్ట్‌లు అయిపోయాక ఇంకా నేను, అమ్మ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. వియాన్‌కి యాక్చువల్‌గా నేను బయటే కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకూడదు ఫుడ్ అని చెప్పేసి అమ్మ కొంచెం ఇంట్లో కుక్ చేసేస్తుందనమాట. యాక్చువల్‌గా అమ్మ రాలేదు ఆ రోజు బయటకి. ఇంకా చలికాలం వచ్చేసినట్టుగా ఉంది కదా! చలి ఆల్రెడీ చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా అందరివి స్వెటర్స్ తీసి ఎండలో ఏసాననమాట. నాది, వియాన్‌ది, అనిల్‌ది. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. సో, ఇంకా లంచ్ టైమ్ అయిందనమాట. ఇక్కడ అందరం మా అనిల్ కోసం వెయిటింగ్. అందరం రెడీ అయిపోయి ఉన్నాము. సో, మా గోల చూడండి ఇక్కడ ఎంత గోలగా ఉందో. అదిగో అటు టైం అయిపోతుంది బావా మరి పిలు టైం అవుతుంది పిలు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే సైలెంట్‌గా అనిపిస్తది. బట్ బ్యాక్‌గ్రౌండ్ ఇంత గోలుందనమాట. యాక్చువల్‌గా మేమందరం అనిల్ కోసం వెయిటింగ్ అనమాట బయట. సో, మా చిన్ను వాళ్ళు "రా బావ టైం అయిపోతుంది. మళ్ళీ టైం సరిపోదు" అంటుంటే, సో, వియాన్ అది రిపీట్ చేస్తున్నాడు వెనకాల "రా బావ టైం అయిపోతుంది బావ" అని. సో, అదే క్యాప్చర్ చేశాననమాట. సో, ఆ గోల, హడావిడి చూపిద్దామని చెప్పి నేనక్కడ వాయిస్ ఓవర్ సైలెంట్ పెట్టేశాను. సో, ఇంకా అందరం కలిసి కొంతమంది బైక్ పైన, కొంతమంది కార్‌లో ఇంకా లంచ్‌కెళ్తున్నామనమాట. యాక్చువల్‌గా మా ఇంటి దగ్గరలోనే లంచ్. సో, ఫైనల్‌గా వీళ్ళు బార్బిక్యూ నేషన్‌కెళ్దామని డిసైడ్ అయ్యారనమాట. మెయిన్‌గా అది ఏంటంటే మా ఇంటికి పక్కనే అనమాట. జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు. సో, కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. లంచ్ దగ్గర తొందరగా కూడా రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇంకా దగ్గరగా ఉందని బార్బిక్యూ నేషన్‌కెళ్ళామనమాట. సో, ఈలోపు అనిల్ వాళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్పేసి నేను కొంచెంగా షాపింగ్ చేసుకున్నానక్కడ. నాకు ఎప్పటినుంచో స్లిప్పర్స్ కొందాం అనుకుంటున్నాను. వాటికి అసలు టైము అవ్వట్లేదు. నాకు ఆన్‌లైన్‌లో కూడా ఏవి సెట్ అవ్వట్లేదనమాట. సో, కొంచెం అక్కడ ట్రైలేసుకున్నాను అనిల్ వాళ్ళు వచ్చే టైంలో. సో, ఇంక ఫైనల్‌గా మేమైతే రీచ్ అయిపోయామనమాట. ఆ రోజేమి బుకింగ్ గూడా చేసుకోలేదు. సండే అయినా సరే కొంచెం ఖాళీగానే అనిపిచ్చింది.
ఇంకా నా ఫేవరెట్ పానీపూరి. నేను పానీపూరి తిని కొన్ని ఇయర్స్ అయిందనమాట. కోవిడ్ టైంలో మానేశాను పానీపూరి తినడము. అండ్ తర్వాత తర్వాత కోవిడ్ తగ్గిన తర్వాత కూడా వియాన్‌తో కన్సీవ్ అయ్యానని చెప్పేసి, ఇంక నేను పానీపూరినే టచ్ చేయలేదు. బయట యాక్చువల్‌గా సైకిల్ మీద ఉండే పానీపూరి ఉంటుంది కదా! హాస్టల్‌లో ఉన్నప్పుడైతే అదే డైలీ డిన్నర్ అనమాట. మాకు 2 కప్స్ ఆర్ 3 ప్లేట్స్ పానీపూరి తినేసేవాళ్ళము. అంత ఇష్టం నాకు పానీపూరి అంటే. సో, వాడింకా ఫస్ట్ పానీపూరియే తీసుకొచ్చాడు బార్బిక్యూ నేషన్‌లో. నాకు భలే హ్యాపీగా అనిపించిందనమాట. ఇంక నేను వెంటనే ఆ పానీపూరీలన్నీ నేనే తినేసాను ఎవరికీ ఇవ్వకుండా. ఇంకా వియాన్ అయితే అస్సలు నన్ను లంచ్ కూడా చేయనివ్వలేదు. వాడికి ఏంటేంటో అన్నీ తినాలనిపిస్తుంది. వాడికి ఆల్రెడీ లంచ్ పెట్టి తీసుకొచ్చేసాను ఇంట్లో. వాడు ఆకలితో కాదనమాట. సో, ఇవన్నీ ఎక్సైటింగ్‌గా కనిపించాయి వాడికి కలర్స్ ఇవన్నీ. సో, అవన్నీ కావాలని కూర్చున్నాడు. అన్నీ కొన్ని కొన్ని తీసుకొచ్చి ప్లేట్‌లో పెట్టాననమాట. సో, ఎక్కడికెళ్ళినా మా అనిల్‌కి మాత్రం ఫస్ట్ ఆమ్లెట్ ఉండాలి. అసలు బార్బిక్యూ నేషన్‌కొచ్చి ఎవరైనా ఆమ్లెట్ ఆర్డర్ ఇస్తారా? సో, అక్కడ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడనమాట ఫస్ట్. సో, ఇంక మా అనిల్‌కి, వియాన్‌కి ఆమ్లెట్ అంటే పిచ్చి. ఇంట్లో గూడా ఎవ్రీడే ఆమ్లెట్ పెట్టినా తినేస్తారు వాళ్ళు. 3 పూటల ఆమ్లెట్ పెట్టినా తింటారనమాట. సో, ఇంకిక్కడ మీకు యాంబియన్స్ చూపిస్తున్నాను. ఏంటంటే, నాకు బార్బిక్యూ నేషన్ చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చిందిక్కడ. వేరే లొకేషన్స్‌లో ఆర్ బయట చూస్తే కొంచెం యాంబియన్స్ ఇంత క్లీన్‌గా, ఇంత నీట్‌గా నాకు అనిపించలేదు. ఇది మేబీ మాల్‌లో కాబట్టి అంత నీట్‌గా ఉందా అనిపిచ్చింది. సో, జస్ట్ షేర్ చేద్దామని యాంబియన్స్ అంతా ఒకసారి క్యాప్చర్ చేశా అనమాట. యాక్చువల్‌గా బార్బిక్యూ నేషన్‌కెళ్తే మెయిన్ కోర్స్ ఏమి అంతగా తినబుద్ధి కాదు. ఎందుకంటే స్టార్టర్స్‌తోనే మొత్తం కడుపు నిండిపోతుంది. బట్ ఆ రోజు కర్రీస్ ఉన్నాయని చెప్పేసి నేను కర్రీ టేస్ట్ చేద్దామని కొంచెం కొంచెంగా రైస్ పెట్టుకున్నాను అంతే. బట్ ఆ మెయిన్ కోర్స్ కన్నా కూడా ఈ ఈ చాట్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ ఇవైతే నచ్చాయన్నమాట నాకు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు బయట ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి బార్బిక్యూ నేషన్‌లో అని అనిపించలేదు. చాలా టైమ్స్ ఎళ్ళినా సరే. ఇక్కడ మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇంకా నేను మెయిన్ కోర్స్ మానేసి ఇవే డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉన్నానింకా ఆ రోజు. ఇంకా ఇవి మ్యాంగో కుల్ఫీస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ చాలా ఫ్లేవర్స్ ఆఫ్ కుల్ఫీస్ ఉన్నాయన్నమాట ఇంకక్కడ. ఇంకా నా ఫేవరెట్ ఎప్పుడు స్ట్రాబెర్రీ అనమాట ఐస్ క్రీమ్‌లో. సో, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను. ఇంకిక్కడ మళ్ళీ పానీపూరి అక్కడికొచ్చాననమాట ఆ స్టాల్‌కి. ఆమెకి నేను చెప్తున్నాను దహీ పూరికి ఎక్కువ స్వీట్ ఎయమని చెప్తున్నా. ఎక్కువ స్వీట్ ఉంటే బావుంటదనమాట. ఆమెకేమో అర్థం కావట్లేదు నా రిక్వైర్మెంట్స్ అన్నీ అక్కడ. సో, దహీ పూరి ఇదే 2 ప్లేట్స్ చేయించుకొని తిన్నాను ఆ రోజు నేను. ఎందుకంటే మెయిన్ కోర్స్ ఏమి ఎక్కువ టచ్ చేయలేదు. సో, ఎక్కువ ఈ చాట్స్, ఐస్ క్రీమ్స్ ఇవే తిన్నామనమాట. సో, ఇంక లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాము. కొంచెం సేపు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి అసల రెస్ట్ లేదు ఎవరికీ. కొంచెం రెస్ట్ తీసుకొని, కొంచెం టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. ఆల్రెడీ అప్పటికే ఈవినింగ్ ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లేట్‌గా కూడా స్టార్ట్ అయ్యాం మేము. కొంచెం టెన్షన్‌గా స్టార్ట్ అయ్యామనమాట. ఇంటర్నేషనల్ కాబట్టి చెక్ ఇన్ తొందరగా అయిపోవాలి. కొంచెము టైం పడుతుంది ఇమిగ్రేషన్స్ దగ్గర అది కదా! సో, ఇంక వీళ్ళ లగేజ్ అంతా ఇలా ప్యాక్ చేసేసుకొని తెచ్చుకున్నారు. ఎక్కువ ఫుడ్డే తెచ్చుకున్నారనమాట వీళ్ళు. ఎందుకంటే క్లాతింగ్స్ ఎక్కువ క్యారీ చేయలేదసలు. అక్కడ మన ఇండియన్ ఫుడ్ చాలా తక్కువ దొరుకుతుందంట. సో, ఎప్పుడెళ్ళినా వాళ్ళు ఫుడ్ మాత్రం ఎక్కువ క్యారీ చేస్తున్నారు. ఎక్కువ అన్ని గ్రాసరీస్ ఏమన్నా రిలేటెడ్ గ్రాసరీస్ అన్నీ గూడా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నారనమాట ఊరు నుంచి. నాకైతే ఇలా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేవాళ్ళు, మన ఇండియా నుంచెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఆర్ వెళ్తున్న వాళ్ళు ఎన్ని క్యారీ చేయాలి కదా అనిపిస్తది నాకు. దానికి ఎంత ప్రిపరేషన్స్ కావాలి అనిపిస్తది. నాకు జనరల్‌గా ఒక 1 వీక్ ఊరెళ్ళి రావడానికే అమ్మో! ఎన్ని ప్యాక్ చేయాలో అనిపిస్తదనమాట. సో, ఇలా ట్రావెల్ చేసే వాళ్ళని వీళ్ళు ఎన్ని రోజులు టైమ్ స్పెండ్ చేస్తారబ్బా! ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఎన్ని ప్రిపరేషన్స్ ఉండాలి. ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇలా అనిపిస్తదనమాట నాకైతే టెన్షనొచ్చేస్తది అవన్నీ ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది. సో, ఇంక వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చేసిన తర్వాత కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యామనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా ఎయిర్‌పోర్ట్‌లో. సో, మంచి ఎయిర్ ఒస్తుంది. చాలా బావుందనమాట పీస్‌ఫుల్‌గా. కొంతసేపు ఇక్కడ కూర్చొని ఎళ్దాము. మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ లేదు కదా! అని కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయ్యాము. సో, మా అనిల్‌తో ఇక్కడ సీరియస్‌గా యూట్యూబ్ గురించే అనమాట డిస్కషన్ చేస్తున్నాను. ఏంటి చేస్తావా? ఎన్ని రోజులు చేస్తావు? కొంచెం జాగ్రత్తగా చేసుకో ఇలాంటివన్నీ చెప్తున్నాడనమాట అనిల్. సో, వాటి గురించే డిస్కషన్. ఏంటి నీ ప్లాన్ అవి ఇవి అడుగుతున్నాడు. సో, నేనేమో కొన్ని చెప్పాను కానీ తను సరే జాగ్రత్తగా చేసుకో, కొంచెం చేయగలిగినంతే చెయ్యి. సో, తనకు తోచినవి తను కొన్ని అలా నాకు సజెషన్స్ ఇచ్చాడనమాట. హోప్ అందరూ లాస్ట్ వరకు ఈ వ్లాగ్ చూసారనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాననమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఈ ఛానల్‌లో ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. వెళ్లి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి థాంక్ యూ సో మచ్.